सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. అరే ఏం చెయ్యాలి? హాయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, వ్యాన్ ఇక్కడే ఆపు. వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ప్లగ్ పెట్టు, త్వరగా ప్లగ్ పెట్టు, త్వరగా. ఇప్పుడు మిషన్ ని ఆన్ చెయ్యి. హై డామిట్, కథంతా అడ్డం తిరిగింది. ట్రైన్ మిషన్ లోకి వెళ్ళిపోతోంది. అలా వెళ్తే ఏ దేశంలోకి వెళ్ళి ఆగుతుందో. మిత్రులారా, వందల మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే మిషన్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. పక్కకొచ్చే మోటు, పక్కకొచ్చే. అరే ఆపవు, త్వరగా ఆపవు. నా మిత్రుడా, సోదరుడా, మిషన్ పాడైనట్టుంది. పతులు త్వరగా ప్లగ్ తీసేయి. డాక్టర్ జట్కా, మిషన్ ఆఫ్ అవడం లేదు. ఏదో ఒకటి చేయి, లేదంటే ఆ ట్రైన్ లోపలికి వెళ్ళిపోతుంది. హై నా మిత్రుడా, సోదరుడా, ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. అందరూ తప్పుకోండి, ట్రైన్ వెళ్ళనివ్వండి. లేదు, నేను వాళ్ళని అలా వెళ్ళనివ్వను. హే స్కల్ బాయ్, మనం తీసుకెళ్తున్న ఈ సామాన్లతో డైనోసార్లన్నిటినీ పట్టుకోగలం కదా? 2 పుస్తకాలు ఎక్కువ చదివుంటే ఈ ట్రక్ ఎంత శక్తివంతమైందో నీకు తెలిసి ఉండేది. ఆ డైనోసార్ని దొరకనివ్వు. నవ్ అలర్ట్ బాయ్స్, మైదానంలోకి వెళ్ళండి. ఓకే, స్టార్ట్. ఫైర్.
లాగు, గట్టిగా లాగు. వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు మీరందరూ? ఇంకా కట్టి పెట్టండి. ఆ డైనోసార్లను నువ్వు పట్టుకోకూడదు. మా టైం మిషన్ కారణంగానే ఆ డైనోసార్స్ ఇక్కడికి వచ్చాయి. అందుకే మేము ఆ టైం మిషన్ ద్వారానే వాటిని తిరిగి పంపిస్తాం. నువ్వు వాటిని పట్టుకోకూడదు. అందరికీ ఉన్నట్టే వాటికి కూడా బతికే హక్కు ఉంది. రబీష్ బాయ్స్, అటాక్. ఎంత దూరం పరిగెడతావు? హై గసిటారా, ఇదిగో ఫ్లయింగ్ హెల్మెట్ వచ్చేస్తున్నాడు. త్వరగా పెట్టుకో మిత్రమా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాటిని పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. టైమ్ ఈజ్ మనీ. నువ్వు నాకు కోట్ల రూపాయలు నష్టం కలిగించావు. కోట్ల రూపాయలు. అరే భాయ్, అసలు మన మనుషుల్ని ఎలా కొట్టాడో ఒకసారి అడిగి చూడు. అడుగు 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 అడుగు. ఏంటి? నువ్వు నా బాయ్స్ ని ఎలా కొట్టావు? సరే, మరీ పట్టుబట్టి అడుగుతున్నావు కాబట్టి చూపిస్తాను. ఇదిగో ఇలా. ఇంకొక్కసారి నీ కన్ను వాటి మీద పడిందంటే ఒక్కొక్కరిని ఎగరేసి మరీ తంతాను. జాగ్రత్త. అమ్మా. టైమ్ ఇస్ మనీ. టైమ్ ఇస్ మనీ. అతను నా టైం అంతా నాశనం చేశాడు. దానికి బదులుగా అతని దగ్గర ఉన్న టైం మిషన్ నాకు కావాలి. కోకుడే, ఆ టైం మిషన్ దొరికితే నేను ఒక డైనోసార్ని కాదు, ఎన్నో డైనోసార్స్ ని పట్టుకోగలను. మనమే నంబర్ 1 కోటీశ్వర్లం అయిపోతావు. చూసుకో. భాయ్, నువ్వు అసలు 2 పుస్తకాలు తక్కువగా చదువున్నట్టయితే వాళ్ళ టైం మిషన్ ని ఎలా దొంగిలించాలో నీకు అర్థమయ్యేది. ఆ సంగతి నాకు వదిలిపెట్టు. త్వరగా రండి, వెళ్దాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు.
హాయ్ నా మిత్రులారా సోదరులారా, ఎవరది? ఏం చేసి వెళ్ళారు? వచ్చిందెవరో నాకు తెలియదు పెద్దన్నయ్య, కానీ ఏవో గుసగుసలు మాత్రం వినిపించాయి. స్కల్ బాయ్, నేను టైం మిషన్ ని తీసుకొచ్చాను. టైం మిషన్ ని తెచ్చేసావా? వావ్, జకాస్! చూపి చూపి చూపి, త్వరగా చూపి. టైమ్ ఈజ్ మనీ. నువ్వు ఒక 2 పుస్తకాలు ఎక్కువ చదివి ఉంటే టైం మిషన్ ఎలా ఉంటుందో నీకు అర్థమై ఉండేది. దొరికిన కుప్పంతా తీసుకొచ్చావు. అన్నీ పని చేస్తున్నాయి భాయ్. ఓపిడి పని చెత్తగా ఉండదు. అసలు నిన్ను ఏం చెయ్యాలి? బాస్, లావుగా ఉన్న ఆ మనిషి మనకి హెల్ప్ చేయాలని చూశాడు. మన కోసమే వాళ్ళతో పోరాడాడు. అవును డైనో మాస్టర్, అతను అతని మిత్రులు మంచి మనుషుల్లా ఉన్నారు. అవును, చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళు. మనకి స్వేచ్ఛ కలిగించడానికి కాదు, మనల్ని బానిసలుగా ఉంచడానికే గొడవ పడ్డారు. కానీ ఒకసారి వినండి బాస్. వాళ్ళు చాలా తెలివిగా మన అందరినీ ఇరికించారు. మనం కూడా ఇప్పుడు తెలివితేటల్ని ప్రదర్శించాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. ఇక పదండి. చూస్తావేంటి, డైనోసార్లు దగ్గరలోనే ఉన్నాయి, పద. మోటు విన్నావా? అంటే డైనోసార్లు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాయన్నమాట. అరే మోటు, అతను ఎస్కల్. అతను కూడా డైనోసార్స్ దగ్గరకే వెళ్తున్నట్టున్నాడు. పద, అతన్ని వెంబడించు త్వరగా. అరే భాయ్, వాటిని ఎందుకు వెంబడిస్తున్నావు? తిరిగి వెళ్ళిపో. పోయినసారి నేను కొట్టిన దెబ్బలు మర్చిపోయావా? గుర్తు చేసుకో నేనేం చేశాను. సరే బాయ్, నువ్వే గెలిచావు, నేను ఓడాను. ఇక్కడి నుంచి మన ఇద్దరం స్నేహితులం. రాత్రి మీ ఇంటికి డిన్నర్కి వస్తాను, అద్భుతమైన వంట చేసి పెట్టు. సరే అన్నయ్య, సరే సరే, అద్భుతమైన వంట తయారు చేసి ఉంచుతాను. సరే పక్కా, రాత్రి 8ంటికి వస్తాను. టైమ్ ఈజ్ మనీ. ఓకే సరే బాయ్. సరే, పక్కా. బాయ్ బాయ్ మిత్రమా. అరే మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే పతులు, ఈ రోజు కాల్ భోజనానికి వస్తున్నాడు కదా. రాత్రికి అద్భుతమైన వంటకాలు తయారు చేసి అందరం కలిసి భోంచేద్దాం. అరే, అతను నీ చెవిలో పువ్వు పెట్టాడు. అతను తిరిగి రాడు. అరే పతులు, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ఇప్పుడు యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి? యూటర్న్ అరే చాలా దూరంలో ఉంది. విషయం తెలుసా? ఇలాంటి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. డైనోసార్ నాకు కనిపించింది. అందరూ రెడీ కండి. బి అలర్ట్, బి అలర్ట్ అండ్ వెయిట్. వెయిట్, నేను చెప్పిన తర్వాత యాక్షన్లోకి దిగాలి. ఓకే? తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాంటి ఫలితమే దొరుకుతుంది. అరే, అవి చాలా తెలివైనవి. ఆపోజిట్ డైరెక్షన్ లో అటాక్ చేశాయి. త్వరగా అక్కడి నుంచి బయలుదేరండి. రండి, రివర్స్ తీసుకో. వావ్ వావ్ వావ్, చాలా అద్భుతమైన పని చేశారు. వావ్ స్కల్ అన్నయ్య, నువ్వు చాలా తెలివిగా నా చెవిలో పువ్వులు పెట్టావు, కానీ వాటిని మోసగించలేకపోయావు. శభాష్ శభాష్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.